హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను శివ. మీరు చూస్తుంది ఎస్కే వాయిస్ తెలుగు. ఇవాళ వీడియోలో వచ్చేసి మన విశ్వక్సేన్ నటించినటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు పెండింగ్ పడతా వచ్చింది. అంటే రిలీజ్ పోస్ట్ పోన్ అవుతా వచ్చింది. దీనికంటే ముందు వచ్చినటువంటి గామి కూడా చాలా తొందరగా రిలీజ్ అయిపోయింది. మరి సితారా బ్యానర్ నుంచి వస్తున్నది. మరి వాళ్ళు ఎందుకు ఇంత రిలీజ్ చేశారైతే తెలియదు. సరే, మొత్తానికి ఎట్టకేలకి ఈ నెల 31వ తేదీ సినిమా రిలీజ్ ప్లస్ దానికి సంబంధించినటువంటి ఈ రోజు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, దాని మీద నాకు ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉండే. అంటే ఒక సాంగ్ రిలీజ్ అయింది. అమ్మాయిదైతే డ్యూయెట్ సాంగ్ ఒకటి రిలీజ్ అయినప్పుడు, ఆ సాంగ్ చూడంగానే చాలా మందికి చాలా ఎక్కువ హైప్ వచ్చేసింది. అంటే ఆ సినిమా చాలా బాగుంటదని చెప్పేసి. అందులోనూ విశ్వక్సేన్ గెటప్ గాని, అతని ఇంటెన్సివ్ యాక్టింగ్ గాని చాలా బాగా అనిపించాయి. బట్ అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది చాలా మందికి కనిపించకపోయుండొచ్చు బహుశా. ఎందుకంటే ఇది చూసిన వెంటనే నాకు రంగస్థలం అయితే గుర్తొచ్చింది. అంటే థీమ్ థీమ్ ఏదైతే ఎంచుకున్నారో ఆ థీమ్ నాకు అట్లాగే అనిపించింది. సో అది ఒక రంగస్థలంలో జరిగింది, ఇది ఒక గోదావరిలో జరుగుతుంది అనే ఫీలింగ్ లో వచ్చింది. సో ఇంకొకటి ఏదంటే నాకు ఎస్పెషల్ ఇంకా బాగా క్లోజ్ గా రంగస్థలానికి క్లోజ్ గా అనిపించింది అంజలి క్యారెక్టర్. సో అది కూడా నాకు అలాగే అనిపించింది. అక్కడ రంగమ్మత్త క్యారెక్టర్ అలాగా నాకు కొన్ని సీక్వెన్సెస్ చూసినప్పుడు గాని, కొన్ని గెటప్స్ చూసినప్పుడు గాని, నాకు రంగస్థలాన్ని ఎందుకో దాన్ని కొంచెం దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసినట్టున్నది. అంటే అఫ్‌కోర్స్ తీయొచ్చు. అంటే రంగస్థలం అనేది స్టోరీ అనేది రంగస్థలంలోనే కాదు, చాలా ఊర్లో జరుగుతది. ప్రతి ఒక్క ఊర్లో ఇలాంటి కొన్ని స్టోరీస్ కొన్ని ఏళ్ల క్రితం జరుగుతూనే ఉన్నాయి. సో అందులో నుంచి వచ్చినటువంటి ఒక స్టోరీ ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని నేనైతే ఫీల్ అవుతున్నాను. బట్ ట్రైలర్ చూసినంత సేపు అయితే నాకు విశ్వక్సేనే కనపడినాడు. విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే చాలా మెచ్యూర్డ్ గా ఉంది. నాకు చాలా బాగా అనిపించింది. స్టోరీ ఇంకా రంగస్థలం మాదిరి ఉన్నా ఓకే, పర్లేదు. కానీ ఏదైతే మొత్తం సినారియోని తీసుకొచ్చి అలాగే కలిపితే మటుకు బాగుండకపోవచ్చు బహుశా. కానీ మొత్తానికి ఇప్పుడు ట్రైలర్ చూసినంత వరకు అయితే నాకు బాగా అనిపించింది. ఈ సినిమా కథలో ఇంకేదైనా కొత్తదనం గానీ, ఒక కొత్త పాయింట్ గానీ ఉంటే మటుకు సినిమా ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. సో ఈ సినిమా విశ్వక్సేన్‌కి ఒక మంచి కమ్‌బ్యాక్ సినిమా అవ్వాలని గామి అంత వాసించిన స్థాయిలో అయితే హిట్ కాలేదు. ఇప్పటి వరకైతే అతను చాలా ట్రై చేస్తున్నాడు గానీ, సో అతనికి ఈ మధ్యన ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ కూడా లభిస్తుంది. సో ఆళ్ళందరి సపోర్ట్‌తో ఒక మంచి సాలిడ్ హిట్ అయితే కావాలి. ఒక మంచి హిట్ అయితే ఇచ్చినాడనుకో ఖచ్చితంగా ఇండస్ట్రీకి పనికొచ్చే పర్సనే. అతని దగ్గర ఉండే ప్రతి డబ్బుల్ని కూడా మనం ఇండస్ట్రీలకే ఖర్చు పెడతాడే తప్పించి అతను బయటికైతే తీసుకెళ్లే పర్సన్ అయితే కాదు. మనం ఆల్రెడీ చూస్తున్నాం, అతను ప్రొడ్యూసర్‌గా చేస్తాడు, డైరెక్టర్ కూడా చేస్తున్నాడు. సో ట్రైలర్ వరకైతే నాకు అనిపించిన పాయింట్స్ అంటే ఇవి. సో డైలాగ్ డిక్షన్ అయితే చాలా బాగున్నది. అలాగే మిగతా యాక్టర్స్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం వేరే చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే సితారా బ్యానర్ నుంచి వస్తున్నారు కాబట్టి అదంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అందరికీ తెలిసిందే. సో కాబట్టి ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం వేరే మాట్లాడాల్సిన పని లేదు. చాలా బాగున్నాయి. అలాగే యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అయితే మనం టాప్ నాచ్ గా ఉంది. ఎక్సలెంట్ ఉంది. కొన్ని మాస్ బీజిఎమ్స్ అయితే చాలా బాగా సెట్ అయినాయి. అలాగే లవ్ సాంగ్ కూడా చాలా బాగా హిట్ అయింది కూడాను. సో సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అలాగే మే 31 ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే చూసి దాని రివ్యూ కూడా చెప్తాను. సో ఆ రివ్యూని కూడా మీరు చూసి ఆస్వాదించాలనుకుంటే మన ఛానల్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.